హాయ్ గాయ్స్, నేను మీ జానుని. ఎలాగున్నారు? బాగున్నారా? ఈరోజు అయితే మీ అందరినీ ఒక మంచి ప్లేస్కి తీసుకెళ్ళబోతున్నాను. ఆ వీడియో ఎండ్ వరకు చూడండి. వైజాగ్ టు తగరపోల్సాలోని మధ్యలోని ఆనందపురం జంక్షన్ నుంచి హైవే రోడ్డుకి వెళ్ళిపోవాలి. అలాగే ముందుకు వెళ్ళిన తర్వాత చెక్ పోస్ట్ ఉంటుంది, దాని లోపలికి ఎంటర్ అయిపోండి. చెక్ పోస్ట్ దాటిన తర్వాత 1 కిలోమీటర్ వెళ్ళాలి. ఇలాగ మీరు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ బోర్డు ఉంటుంది, దాని మీద గుళ్ళోవా అని ఉంటుంది. దాన్ని నుంచి అలాగా లెఫ్ట్కి వెళ్ళిపోండి. ఇలా వెళ్తే విఘ్న విహార స్కూల్ ఉంటుంది, అలాగా స్ట్రైట్గా వెళ్ళిపోండి. కొంత దూరంలో స్కూల్ వస్తుంది, ఇదే స్కూలు ఇంకా కడుతున్నారు కదా. మనమైతే ఇంకా ఒక స్కూల్ ఉంది, ఆ స్కూల్ చాలా బాగుంటుందంట. నాకు ఇప్పుడే తెలిసింది. ఎడ్యుకేషన్ ఉంటుందంట, చాలా బాగుంటుందంట. పిల్లలు మాత్రం ఎంత బాగా చదువుతున్నారంటే మేము ఒకసారి వెళ్ళాం, చాలా బాగా అప్ చెప్తున్నారు. చాలా మేడమ్స్ అయితే ఇంకా సూపర్, అన్నీ నీట్గా అప్ చెప్తున్నారు. కొట్టట్లేదు అసలు. చూడండి, అడవి కొండ భలేగా ఉంది కదా, సూపర్గా. కొండ మీద అయితే వెళ్ళిపోతున్నాం మనం. కొండ మీద ఒక గుడి ఉంది. వావ్, ఎంత సూపర్ అంటే అంత సూపర్. కొండలు చెట్లు అంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది. చాలా గ్రీన్గా కొండలు చెట్లు చాలా బాగున్నాయి. చాలా కూల్గా ఉంది. చెట్ల కింద పడుకుంటే ఇంకా కూల్గా ఉంది. ఇంకా నిద్ర తీసింది, అక్కడ పడుకోవాలనిపించింది. కానీ మనం గుడికి వెళ్తున్నాం కాబట్టి అక్కడైతే పడుకోకూడదు, అందుకే మనం స్టార్ట్ అయిపోయాం. మొత్తం గ్రీన్ ఉంది, చూసుకోండి. మీరు కూడా ఎప్పుడైనా వస్తే ఈ గ్రీన్ చూడండి, అక్కడే గుడి ఉంది. మనమైతే స్టార్ట్ అయిపోయాం. మనమైతే వెళ్ళిపోదాం కొండపైకి. చూడండి, వాళ్ళు కూడా చూడండి, అదిగో గుడి కనిపిస్తుంది కదా. దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు కూడా చూపించేస్తాను. ఓకే, చూడండి అసలు చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. ఈ ప్రశాంతమే మన ఇంట్లో ఉంది అనుకో, ఎంత ప్రశాంతంగా ఉంటుందో. కానీ చూడండి, గుడి చూడండి. ఆంజనేయ స్వామి కూడా ఉంటాడు, కానీ అక్కడ చెట్ల వల్ల కనిపించలేదు. మీకు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆంజనేయ స్వామి కూడా చూపిస్తాను. చూడండి, ఆంజనేయ స్వామి కనిపిస్తున్నారు కదా. చూడండి, ఆ చెట్లే కనిపిస్తున్నాయి, అసలు ఏం మనకి కనిపించట్లేదు. ఆంజనేయ స్వామి ఏడి తాటి చెట్లే కనిపిస్తున్నాయి ఎక్కడ ఉన్నా. ఇంకోండి, చూసుకోండి, ఆంజనేయ స్వామి అక్కడే ఆంజనేయ స్వామి ఉన్నారు. చూడండి, చెట్ల వల్ల మనకి కనిపించట్లేదు. ఆంజనేయ స్వామి చూడండి, అసలు ఎంత క్రేజీగా ఉంది. పువ్వులు మాత్రం లేవు, మన దేవుడికి పట్టుకెళ్తామని. చూడండి, అక్కడ గుడినా ఇంకా ఆంజనేయ స్వామి. హాయ్ గాయ్స్, నేను ఎంటర్ అయిపోయాను. ఇక్కడ నుంచి నేను అందరికీ చూపిస్తాను గుడి అనేది. స్కిప్ చేయకుండా చూసుకోండి. ఓకే, చూడండి, హారతి తీసుకోండి. నేను హారతి ఇస్తున్నాను. దండం పెట్టుకొని బాగా చదివస్తుంది. ఓకే, లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. రండి, మనమైతే వెళ్ళిపోదాము. నడుచుకొని వెళ్ళిపోతున్నాను. పదండి, మనమైతే గ్యాప్ ఇవ్వకుండా అలాగే వెళ్ళిపోదాం. చూడండి, ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది. మొత్తం గ్రీన్ అసలు ఒక్కది. చూడండి, అక్కడ గుడి అయితే వచ్చేసింది. ఇంకా పైకి వెళ్ళాలి మనం కొండ మీదకి. చూడండి, అలాగా రైట్ తీసుకుందాం. రైట్. ఇప్పుడు మనం అయితే కొండ మీదకి స్టార్ట్ అయిపోతాము. చూడండి, అసలు ఎంత క్రేజీగా ఉందంటే అంత క్రేజీగా ఉంది. చాలా బాగుంది. న్యూ అయితే చూడండి ఎంత పెద్ద కొండ. మనం కొండ మీదకి వెళ్ళిపోతున్నాము. నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది. అంటే నేను ఎప్పుడు కొండ మీదకి వెళ్ళలేదు, అందుకే ఇప్పుడైతే మనం కొండ మీదకి వెళ్ళిపోతాం. చాలా ఎంజాయ్ పండుగ. ఇప్పుడు మనం అయితే ఫస్ట్ స్టెప్లో ఉన్నాం, సెకండ్ స్టెప్కి వెళ్తాము. చూడండి, ఇప్పుడు మీకు 5 మినిట్స్లోని అక్కడ గుడి దగ్గరికి వెళ్ళిపోయి అన్ని వీడియోలు మీతోని షేర్ చేసుకుంటా. ఓకే, లెట్స్ గో, వీడియో స్టార్ట్. గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. వావ్, న్యూ సూపర్ అంటే సూపర్. ఇక్కడే చాలాసార్లు సినిమా అవుతాయంట. చెట్లు ఇది చూడండి, అసలు మనం అయితే ఎత్తుకు వెళ్ళిపోతున్నాము. సూపర్గా ఉంది. మొత్తం న్యూ అంతా కింద నుంచి వస్తే అప్పుడు ఎంతో పైకి. చూసుకోండి, నేను ఇందాక చూపించాను కదా ఆంజనేయ స్వామి. చూడండి, గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పుడు మనం మెట్లెక్కి అక్కడికి వెళ్ళిపోదాము. ఆంజనేయ స్వామి భలే ఉన్నారు కదా, చాలా మంది వచ్చేసారు ఆల్రెడీ. చూడండి ఎలాగొస్తున్నారు.
ఇది మీకు తెలుసా? ఇది మీకు తెలిస్తే ఇలాగ ఊపుకోండి. మీకు ఊపడం రాకపోతే నన్ను కామెంట్ చేయండి, నేను మీకు ఒక వీడియోలో నేర్పిస్తాను. మీకు వచ్చైతే నాకు ఒకసారి మీరు చేసి చూపించి నాకు చూపించండి. చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది. నేనే మధ్య చేశాను, ఎందుకంటే ఎవరికి కొన్ని పిన్న రాదు. ఎంత ఈ చలికాలంలో అంత తవ్వుతే ఎంత ప్రశాంతంగా ఉందో. మనమైతే గుడి దగ్గరికి అయితే వచ్చేసాం, మనమైతే వెళ్ళిపోదాం. మీరు ఎప్పుడైనా తెచ్చుకోండి వాటర్, మజ్జిగ, గట్ట, ఈటింగ్. ఎందుకంటే ఇక్కడ దొరకవు. అక్కడ కూడా మేము ముందే డౌట్ వచ్చి మరి అన్నీ తెచ్చుకున్నా. అందుకోసం దండం పెట్టుకొని చదువు బాగా వస్తుంది, మీకు చెప్తున్నాను. దండి వెళ్ళిపోదాం మెట్లు మెత్తి. చూడండి అసలు నాకు ఒంటరిగా అయిన భయం, కానీ నేను వెళ్తున్నాను. చూడండి అసలు మీరే ఆంజనేయస్వామి దగ్గరికి వెళ్ళలేదు, ఎందుకంటే అంత టైం లేదు. సరే వచ్చేస్తున్నాను మళ్ళీ వెళ్ళిపోతున్నాను. నాకు అసలు ఎటే వెళ్ళాలో అర్థం కాలేదు, అందుకే ఇప్పుడైతే నేను వెళ్ళిపోతున్నాను. చూడండి ఇంకా నేనైతే మెట్లు ఎక్కుతున్నాను. ఇక్కడ చూడండి నాకు ప్రిన్సెస్ అంటే చాలా ఇష్టం, కానీ ఇక్కడ న్యూ మాత్రం ఎంత బాగుందన్న. నేను కోలాట వాడడానికి కూడా ఆ వీడియో మీకు పంపిస్తాను ఒక పాటలోని. చూడండి ప్రిన్సెస్ లాగా ఎంత బాగుందో. గౌన్ మాత్రం భలేగుంది. ఇలా ప్రిన్సెస్ లాగా చూడండి ఎంతలా తిరుగుతున్నాం. పోజెస్ ఇస్తున్నాం, మళ్ళీ పోజెస్ ఒకటి నాకు సిగ్గు అంతేనే. కానీ మెట్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి, ఎట్లా పోయేమో దీంతో, అందుకే ప్రిన్సెస్లా నడుస్తున్నాను. న్యూ మాత్రం ఇంత సూపరు, కానీ అక్కడ సౌండ్ మాత్రం భయం వేసేసింది. అసలు గ్రీన్గా చాలా సూపర్ అంటే సూపర్గా ఉంది. అసలు అక్కడ ఉండిపోవాలనిపిస్తుంది. చూడండి బటర్ఫ్లై ఎంత బాగుందో, అది కనిపించలేదు. మనమైతే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇంత పెద్దగా ఉందో కొండ, చాలా బాగుందంటే అంత బాగుంది. కొండల మధ్యలో వెళ్ళి ఏంటి నడుస్తాను అనుకోకండి. ఎప్పుడు మనమైతే గుడి దగ్గరికి అయితే వచ్చేస్తాము. ఇంకా 10 మెట్లు ఎక్కితే అయిపోయినట్టే. ఇక్కడ నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోయాం. కొద్దిగా ఆవేశంగా ఉంది, ఎలాగైనా దేవుని చూడాలి. ఇంత చల్లగాల్సిన అయితే ప్రశాంతంగా ఎక్కిపోతున్నాను ఫాస్ట్గా దేవుని చూడాలని ఫాస్ట్గా. ఇక్కడైతే వాటర్ ఫాల్ ఉంటుందంట, అది 24 hours అలా వస్తూనే ఉంటాయంట కొండ నుంచి. మనమైతే సూపర్ ఉంది, వెళ్ళిపోదాం. ఎప్పుడు ఆగదంట, ఒక్కసారి కూడా ఆగినా అసలు ఆ గుడి అనేది అసలు ఒక్కరోజు కూడా చూడండి ఆగదు అసలు. చూడండి అసలు అప్పుడే వచ్చేసారు. మనం అయితే పైకి వెళ్ళిపోదాం సూపర్గా. చూడండి అక్కడ ఆల్రెడీ వాటర్ కూడా వస్తూనే ఉన్నాయి. మనమైతే చాలా మంది స్నానం చేస్తున్నారు ఇక్కడ. మనం ఇప్పుడు గుడికి వెళ్ళి దండం పెట్టుకుందాం. దండం చాలా డేస్ అయింది దేవుని చూసి, అందుకే చూడండి మేమైతే ఇప్పుడు వాటర్ అందరూ వెళ్ళిన తర్వాత మేమైతే దిగుతున్నాం. చాలా జారుతుంది అక్కడ, నాచ్ అంటే ఎక్కువ ఉంది. మా అత్త జాగ్రత్తగా దింపుతుంది. అక్కడ ఏంటంటే నాకు జరిగింది, నేను ఎప్పుడు మంచిగా కొడుకుని చాలా చల్లగా ఉన్నాయి వాటర్. ఇది చలికాలం కదా, ఎండాకాలం చలికాలం కానీ ఎంత ఎండ కొడుతుంది, అందుకే చల్లనీటితో వాటర్ కడుక్కున్నాను. చాలా బాగున్నాయి, తాగడానికి కూడా వస్తాయి. కావాలంటే మీరు తాగేసారనుకో బాటిల్ తెచ్చుకోండి, ఇక్కడ పట్టుకొని తాగొచ్చు ఎప్పుడైనా. ఇప్పుడైతే నేను కాళ్ళు చేతులు కడిగిసుకుంటున్నాను. ఫుల్ దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడైతే మేజ్ ఏంటంటే పంతులు గారు లేరు, అందుకే మేము గెడేసిన దగ్గరే కన్నం నుంచి దేవుడు దండం పెట్టించుకొని అయితే వచ్చేసాము. ఇక్కడైతే కాలే కడుక్కొని దర్శనం అయితే వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు చూడండి ఎంత చల్లగా ఉన్నాయి, ఇలా జల్లుకుంటున్నాను పైన. ఇప్పుడైతే మనం దర్శనానికి వెళ్ళిపోదాం. చూడండి అక్కడ వాటర్తో ఆడుతాను. అక్కడ మా అమ్మ చెప్పులు తీస్తుంది అది, ఎందుకంటే చూడండి అసలు అంత క్యూట్గా నాకు తడిసిపోయింది అసలు ఫ్రాక్, అందుకే అలా తీసుకొని వచ్చేస్తున్నా. నాకు ఆరబెడతారని అసలు ఎండ ఫుల్ కొడుతుంది, కానీ నాకు నచ్చదు గాయస్ ఎప్పుడు, ఎందుకంటే అలా నాకు తడిసిపోయిన ఉంటాయి కదా, నాకు అస్సలు నచ్చవు గాయస్ అలాంటివి గట్ట. అందుకే అలాగ వచ్చేసాను. మెట్ల దగ్గర ఉంటే మెట్ల దగ్గర కాసేపు అలా కూర్చున్నాను. ఇప్పుడైతే పైకి వెళ్ళిపోతున్నాము. చూడండి గౌన్ ఎత్తుకొని వెళ్ళిపోతున్నాము దండం పెట్టుకొని. అయితే ఇంకా చాలా మెట్లు ఉన్నాయి. మా అత్త చూడండి అసలు అక్కడ కూర్చుంపింది అయిపోయి, అమ్మ నరిశాను ఏటే అనింది. నేనైతే పైకి వెళ్ళిపోతున్నాను ఇప్పుడు మా దర్శనం చేసుకుని. మా అత్త చూడ అలా కూర్చుందో, ఆయుసం వచ్చేసింది ఫుల్ వాటర్ తాగేసాను. ఇప్పుడైతే దండం పెట్టుకుందాం. ఫస్ట్ దండం పెట్టుకుని
అసలు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి. వాటర్ తాగుతున్నాను నేను. పైకి వెళ్ళి అయిపోయిన తర్వాత ఫుల్ అమ్మాయి ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది. ఇంకా కొంచెం వాటర్ తాగేసి దర్శనం అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు చూడండి అసలు ఎంత క్యూట్గా ఉన్నాను బుగ్గలు వేసుకొని. చూడండి మీ అందరికి ఒకటి చూపిస్తాను. చూడండి ఎంత క్యూట్గా ఉందో. ఒక చిన్న అమ్మవారి ఎవరో పెట్టారు, చాలా క్యూట్గా ఉందో. పట్టుకొని వెళ్ళిపోవద్దు అనుకున్నాను. లక్ష్మీదేవి ఎంత క్యూట్గా ఉంది అనుకున్నారు, పట్టుకెళ్ళిపోదాం అనుకున్నాను. ఇంకా చూడండి ఎంత బాగుందో. ఇలాగంటే మనసులో అంత ప్రశాంతంగా ఉందో. చూడండి అసలు ఎంత బాగుంటున్నాను, ఎంత క్యూట్గా ఉందంటే. చూడండి బుజ్జి అమ్మవారి బుజ్జిగుంది చాలా. చూడండి దాని వెనకాల దీపం కూడా ఉంది. మనమైతే లాస్ట్లో దీపం పెడదాం, కానీ ఫస్ట్ మనమైతే గుడి చూసేసుకుందాం. ఆ పైన ఒకటి ఉంది, ఎంత ఆనందంగా ఉందంటే అంత ఆనందంగా ఉంది. మీకు అందరికీ వీడియో చూసినందుకు చూడండి. మీరు కూడా చూడండి. అటు అయితే వెళ్ళిపోదాం. అటు అయితే ఇంకో గుడి ఉంది, ఆ గుడి వైపు వెళ్ళిపోదాం. బొమ్మ చూడండి, అంటే ఎంత పామిడి అలా మనసులో ప్రశాంతంగా అనిపిస్తుంది. ప్రశాంతంగా చాలా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడైతే ఒక పెద్ద అమ్మవారు చూద్దాం. చూడండి అసలు అంత బాగుందో. అక్కడ బొట్టలు పెట్టి సార్ స్వామి మాలు కూడా ఇక్కడే ఇప్పిస్తారంట. చూడండి అది శివయ్య గుడి, తిరుపతి లాగా ఉంది సేమ్. శివయ్య గుడి, శివయ్య మాలన్నీ ఇక్కడే ఇప్పుతారంట. నాకు తెలీదు. మనమైతే దర్శనానికి వెళ్ళిపోదాం. ఎట్నుంచి ఎక్కడ నాకే తెలీదు. మనమైతే అట్నుంచి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మనం ఎక్కేస్తున్నాం మెట్లది. ప్రదర్శనం చేసేద్దాం. ఫస్ట్ దండం పెట్టుకొని ప్రదర్శనాన్ని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో స్టార్ట్. చూడండి అసలు నేను మంచిగా చదువుకోవాలని అది ఎప్పటి నుంచో కోరిక. ఎప్పటి నుంచో ఫస్ట్ టాపర్ నేనే కావాలని కోరిక అది. ఇప్పుడైతే అది కోరుకున్నాను. ఈరోజు అయితే నాకు చాలా బాగా పాస్ అయిపోయాను నేను ఎగ్జామ్స్లోని. ఇప్పుడైతే చూడండి అమ్మవారి చూసుకొని శివయ్య లింగం, చాలా చిన్న శివయ్య లింగం చూసుకుంది. అక్కడ అమ్మవారిలాగే సేమ్ ఉన్నారు. దర్శనం చేసుకొని మీరు కూడా దర్శనం చేసుకొని బాగా చదువు వస్తుంది గట్ట. ఇప్పుడైతే మనం ప్రదర్శనకి వెళ్ళిపోదాం. చూడండి అక్కడ నేను హాయ్ చెప్తున్నాను మీకు. హాయ్ గాయ్స్ క్యూట్గా ఉన్నాను కదా ఈ డ్రెస్లో. ఇప్పుడైతే నేను ప్రదర్శనం చేయడానికి అయితే వచ్చా. ఒక చెట్టు ఉంటుంది తులసి మొక్క, ఆ తులసి మొక్క దగ్గరికి దండం పెట్టుకోనికి అయితే వచ్చేసాను. ఇప్పుడు నేను మంచిగా పోజెస్ ఇస్తున్నాను. ఇప్పుడైతే మనం బొట్టు కూడా ఉంది. ఒకటి ఏంటంటే అర్థం కూడా ఉంది. అక్కడ బొట్టులతో పాటు మూడిట్లో ఏదే పెట్టుకోవాలో అర్థం కాక కుంకుమ పెట్టేసుకున్నాను. అసలు చూడండి ఎంత లేజీ చేస్తున్నాను. అద్దంలో చూసుకోవడం ఎక్కువ ఉండిపోయాను. అసలు బొట్టు మనమైతే ప్రదర్శనం చేయడానికి వెళ్ళిపోదాం. అట్టించాలో నాకే తెలీదు. ఇటు నుంచి అయితే ప్రదర్శనం చేసేద్దాం. చూడండి వెనక డోర్ నుంచి దర్శనం చేయడానికి అయితే మనం వెళ్ళిపోదాం. ఇప్పుడైతే నేను ప్రదర్శన చేస్తున్నాను. ఇక్కడ కొత్తగా పెట్టారంట లైన్స్. ఇప్పుడైతే చూడండి అసలు చూడండి ఎంత స్లో బుజ్జి నడుస్తున్నాను. హాయ్ చెప్తాను మధ్యలో మీకు. చూడండి అసలు ఈ వెనక డోర్ ఉన్నది కదా. ఇప్పుడైతే ఖాళీగా ఉంది, కానీ కార్తీక మాసంలోనే అస్సలు ఖాళీగా ఉండదు. ఎందుకంటే అప్పుడు అటు శివయ్య గుడిలింగం కదా, అందుకే మామూలు లేదంటే నేను ఒకసారి వచ్చాను. ఖాళీగా ఉంది. ఇప్పుడు ప్రశాంతంగా ప్రదర్శనం చేసుకుంటున్నాను. అసలు ఖాళీ లేదు, డోర్ క్లోజ్ చేసేసారు. ఇప్పుడు ఎలాగా వెనకాల డోర్ ఉంది కదా, మర్చిపోయాను. ఇప్పుడు వెనకాల డోర్ నుంచి చిన్నగా ఎంత కామ్గా ఉందంటే అంత కామ్గా ఉంది. చూడండి అసలు చిన్న శివయ్య, చూడండి అసలు ఎంత బాగుందో. చూడండి శివయ్య, చిన్న శివయ్య మనకైతే కనిపించట్లేదు. ఎంత ప్రశాంతంగా ఉన్నారనుకున్నారు, లోపల అంత ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు చూడండి అసలు ఎంత ప్రశాంతంగా అంటే అంత ప్రశాంతంగా, దేవుడు కూడా అంత ప్రశాంతంగా ఉంది సండే. ఇప్పుడైతే నేను మళ్ళీ వెళ్ళిపోతున్నాను మా అత్తని తీసుకురానికి. ఇప్పుడు అయితే ఇల్లులు మీకు ఎప్పుడైనా ఆశ ఉందనుకో ఈ గుడికి రండి, వెంకటేశ్వర స్వామి గుడికి, ఈ గుడికి. ఎందుకంటే ఇక్కడ మనం రాయలాడితే అది సొంతంగా మన ఇల్లు కట్టుకోవాలని ఆశతో ఉంటుంది కదా, ఆ ఆశే ఇది. ఇలాగా రాయిలతో కడితే నిజంగా మనం ఇల్లు కట్టగలమని ఆశ అంట అది. మనమైతే చూడండి చాలామంది ఇల్లు కట్టారు. మనం అలాగా చూసుకొని అయితే వెళ్ళిపోదాం. చూడండి చాలామంది కట్టారు సేమ్ నా అలాగే 3, 8 ఏకం 10 కూడా కట్టారు. మనమైతే ఆ మెట్లు ఇంకా చాలా ఉన్నాయి. చూడండి ఎంత పెద్ద లాంగ్ కట్టేశారు. అసలు ఎవరో కానీ గంట స్తంభం ఎంత చిన్నగా ఉంది, పెద్దది కట్టాల్సింది.
గజస్తంభము. మనమైతే ఇంకా మెట్లు ఉన్నాయి, మనమైతే పైకి వెళ్ళిపోదాం. ఇంత ఎత్తుకుంది అనుకున్నా, నాకంటే పొడవుంది. చూడండి, నేను ఫొటోస్ తీసుకుంటున్నాను. దన్ను ఇప్పుడైతే మనం మెట్లు ఎక్కి అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఇంకా ఒక గుడి ఉంది, ఆ గుడి లోపలికి వెళ్ళిపోదాం. మెట్లు ఎక్కుతున్నాను, అవి రాయలు గుచ్చుకుంటున్నాయి ఊరిక. చూడండి, అక్కడ ఒకటి ఇల్లు, అక్కడ ఒకటి ఇల్లు చాలా బాగున్నాయి. చూడండి, చిన్న ఇల్లు ఎంత బాగుందో చూడండి. అసలు మనమైతే ఒక శివలింగంకి అయితే వచ్చేసాము. ఇక్కడ చూడండి, మళ్ళీ దీని మీద కూడా రాయి మీద కూడా ఇల్లు కట్టారు ఎవరో. చూడండి, చిన్న శివ ఎక్కడ చూసినా చిన్నవే ఉన్నాయి. మనమైతే పెట్టి పైకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడైతే ఒక పెద్ద శివలింగమే ఉంది. ఇక్కడైతే మీరు శివలింగం దండం పెట్టుకోండి. చూడండి, చాలా బుజ్జిగా ఉంది శివలింగం. చూడండి, అసలు నంది ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇక్కడ శివలింగం దండం పెట్టుకోండి. చూడండి, అసలు హాయి చెప్తున్నాను. ఇక్కడైతే చూడండి, అది ముట్టుకొని కావద్దు. చూడండి, దండం పెట్టుకొని చాలా బాగా బుజ్జిగా ఉంది నంది. ఇంకా దండం పెట్టుకోండి, శివకి దండం పెట్టుకోండి. మీరు టాపర్ అయిపోతారు ఏంటో కానీ. సరే, ఇప్పుడు నేనైతే శివయ్యని ముట్టుకున్నాను, అది అందట్లేదు ఏంటంటే ఇక్కడ ఎంత దూరం వచ్చినందుకు ఈ శివయ్యని చూడటమే. ఈ శివయ్య అంటే ఎంత బాగున్నారు. నాకు సండే పూటలు వస్తాను ఎక్కువ. ఇక్కడ ఏంటంటే సండే రాలేదు పంతులు గారు, అందుకే పూజ అవ్వలేదు. అందుకే మనమైతే మామూలుగా అయితే ముట్టించుకున్నాను. అందుకే శివయ్య బాగున్నాడు, ఎవరో పూజ చేశారు. మనం కూడా ఒక చిన్నది పువ్వు. చూడండి, ఇంకా మెట్లు ఉన్నాయి కానీ ఆ మెట్లు వెళ్ళం కవ్వదు, ఎందుకంటే మొత్తం చీకటి ఉంది. మొత్తం గ్రీన్ కలరే, అడవిలాగా ఉంటుంది. జంతువులు అయితే ఫుల్గా ఉంటాయంట. టైగర్ కనిపించేస్తుంది. టైగర్ పెద్ద కొండలోని ఇంకా చాలా మెట్లు ఉన్నాయంట. నాకు తెలియదు, అక్కడికి వచ్చిందా చూసాను. చాలా బాగుందంటే ఆ చివరి నుంచి అయితే వాటర్ వస్తాయంట. ఇప్పుడైతే లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి గాయస్. ఓకే, బాయ్. మనం అయితే కిందకి దిగిపోతున్నాం. టైంకి అవుతుంది, టైము తినడానికి అయితే దిగిపోతున్నాము. ఇప్పుడైతే చూడండి ఎలా తిరుగుతున్నాను, టిక్ అని. చూడండి, తిరుగుతున్నాను. చూడండి, అసలు అంతా దీనిలాగా తిరుగుతున్నాను. చూడండి, ప్రిన్సెస్ లాగితే మళ్ళీ ప్రిన్సెస్ లాగే దిగుతాను. అక్కడ స్టిక్ పట్టుకొని దిగుతాను. అది ఆబ్రా గిలిగిలి జూమ్ లాగా తిప్పుతాను. చూసుకోండి అక్కడ. చూడండి, అక్కడ మనం అయితే స్టార్ట్ అయిపోదాం. టైం తినకపోతే ఇది అవ్వదు. అందుకే మనం అయితే ఇప్పుడు నడుచుకొని వెళ్ళిపోతున్నాను. మహారాణి ఈ ప్రశాంతమైన చోట్లోని మీరు ఎప్పుడైనా అంత బాగుంది. మొత్తం గ్రీనే. ఒకవేళ నైట్ వచ్చినా పర్లేదు, ఎందుకంటే అక్కడ చీకటిగా ఉన్నది, లైట్స్ కూడా ఉన్నాయి. ఎప్పుడైనా రావచ్చు. ప్రశాంతంగా ఉన్న చోటు ఇది. ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది. టైం అయిపోతుంది, మనమైతే భోజనానికి వెళ్ళిపోదాం. చుట్టూ తిరుగుతాను ఒక పక్క. ఇప్పుడు మనం కిందకైతే స్టార్ట్ అయిపోయాము, ఇంకా అవ్వట్లేదు టైం. మనమైతే వెళ్ళిపోదాం. అక్కడైతే హాయ్ చెప్తున్నాను మీకు, హాయ్ చెప్పుకొని. ఇంకోండి, అదే ఆ మంత్ర కర్ర గిలిగిలి జూమ్ ఆప్రాకత, గిలిగిలి జూమ్ ఆప్రాకత. మిమ్మల్ని మ్యాజిక్ చేసేస్తా ఈరోజు ఎక్కువ న్యూస్ నేనే తీసుకుంటా. మీరు కూడా వీడియోలు తీసినా నాకే ఎక్కువ న్యూస్ లాగా మ్యాజిక్ చేస్తా. ఓం బిల్ గిల్లి బుష్ అని చేసేస్తా. ఇప్పుడైతే మనం కొంచెం దూరంలో ఉన్నాం. ఇంకా మనం కిందకి దిగిపోదాం. ఇంకా కోలాట చూడండి, అక్కడ అంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత చల్ల గాలి. ఇప్పుడు చూడండి, అసలు మొత్తం గ్రీన్, చాలా పెద్ద గాలి వేసేస్తుంది. నన్నైతే వెనక్కి తోసేస్తుంది, అసలు అంత వెనక్కి తోసేస్తుంది ఫుల్గా. మనమైతే అక్కడ పైన ఇంకో గుడి ఉందంట, మనమైతే వెళ్ళిపోదాం. నాకు చాలా భయం వేస్తుంది, నన్ను పడేస్తుంది వెనకాల. చూడండి, డాట్స్ కూడా ఉన్నాయి. రోడ్ వేసినప్పుడు కుక్క వచ్చింది కదా, అందుకే అలా డాట్స్ పడ్డాయి. ఇప్పుడు మనం పైకి వెళ్ళిపోదాం. ఇప్పుడు చూడండి, ఫుల్ అయితే ఎండ కొడుతుంది. ఇది వర్షాకాలం ఎండాకాలం కానీ ఎండ మాత్రం దొరలో కొట్టేస్తుంది గాయస్. అంతలాగా మీరు ఎప్పుడు కొండ మీదకి వచ్చినా గొడుగు పట్టుకోండి గాయస్, ఎందుకంటే అసలు ఎంత అనుకున్నారు ఎండ అంత ఉంది. ఇప్పుడు చూడండి, మనం పైకి లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళిపోదాం. అమ్మయ్య, ప్రశాంతంగా అనిపించింది గాయస్.
ఇప్పుడైతే మనం గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. అలాగైతే మాత్రం గుడి దగ్గరికి అయితే వచ్చాం. గుల్లావ గుడి అంట. ఇక్కడైతే చాలా షూటింగ్లు అయ్యాయంట. మా మాయ చెప్పాడు ఇప్పుడైతే మనం గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. చాలా కాలం అంట. చూడండి అసలు ఇంత దుమ్ము పట్టుకొని ఉందంటే అది ఎప్పుడు గాలి నుంచిందంట. నేను చూడలేదు అసలు. అక్కడ సిమెంట్ ఉంది. ఇక్కడ చెప్పులైతే ఇప్పేసి మనం అయితే లోపలికి వెళ్ళిపోతాం. మెట్లు చాలా ఎండ కొడుతుంది. ఇటు మెట్లు అవి ఫుల్ కాలిపోతున్నాయి. మనం అయితే ఎక్కిసాము. ఇప్పుడు గుడి దగ్గరికి వెళ్ళిపోదు. అమ్మ తెల్లు పడ్డాను సడన్గా. ఏంటంటే ఆ గుడి దగ్గర ఒకటి ఇటు కుక్క ఉంది అసలు. ఇక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తుంది, అక్కడికి వెళ్తే ఇక్కడికి వస్తుంది. ఏంటో మరి కుక్కకి అంత బత్తి. పాపం కుక్క బత్తి పాపం ఇందాక పడిపోయింది. పాపం ఎరగనక స్వామిని దర్శనం చేసుకోండి. చూడండి అక్కడ గేట్ తీసినాను. తాళం వేసారు అనుకున్నాను నేను. తాళం మీద గేట్ తీసి అయితే నిజంగా దర్శనం చేసుకున్నాను. ఇప్పుడు నాకు అంటే దేవుడి భక్తి అయిపోతుంది. ఈ మధ్యన నాకు దేవుడి భక్తి అయిపోతుంది. నాకు మాల వేసిన ఇప్పుడు దేవుడి మీద ప్రేమ చూపిస్తాను. చూడండి గాయస్, అటు వెళ్తే మరి ఇటు వస్తుంది, ఇటు వెళ్తే అటు అవుతుంది. ఇక్కడి నుంచి చూడండి అసలు. చూడండి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతుంది. చూడండి అసలు మీరే ఎంత దేవుడి భక్తి మరి. చూడండి అసలు లేదు నాకు సరిగ్గా కనిపించలేదు. చిన్న శివలింగం ఉంది, దీపం పెట్టారు. అక్కడ చూడండి 3 అమ్మవార్లు ఉన్నారు. చూడండి అసలు. చూడండి ఎంత చిన్న అమ్మవారు అనుకోండి. నంది అంత చిన్న, నంది అంత చిన్న, శివయ్య నంది భలే ఉన్నారు ముచ్చటగా. చూడండి అసలు మనమైతే మళ్ళీ అక్కడికి వెళ్తుంది. చూడండి న్యూ మొత్తం ఎంత బాగుందంటే ఇక్కడే ఎక్కువ సినిమాలు అవుతాయంట. న్యూ సూపర్ కొండ మీదకి అయితే వచ్చేసాం. చూడండి అసలు. చూడండి మీరే. చాలా బాగుంది గుడి అయితే. మనం అయితే ప్రదర్శనం చేసుకుందాం. ఓం నమః శివాయ అనుకొని. ఇటు చూడండి అసలు. ఇటుపక్క ఒక డోర్ ఉంది, మళ్ళీ అటుపక్క ఒక డోర్ ఉంది. దేనికి పెట్టారో నాకు తెలియదు. ఎందుకంటే జారిపోతుంది. పైకి ఎత్తి మరి నమః శివాయ చేసుకుంటున్నాను. లొకేషన్ చూడండి ఎంత బాగుందో అంటే అంత బాగుంది లొకేషన్. అక్కడే మనం బండ్లు పెట్టేసాము. స్వామివారు చూడండి ఇక్కడ నుంచి ఆంజనేయ స్వామి బాగా కనిపిస్తారు. చెట్ల మధ్యలో అయితే ఇంకా బాగున్నారు ఆంజనేయ స్వామి. ఆ కింద ఒకటి గుడి ఉంది. ఇప్పుడైతే మనం ప్రదర్శనం చేసుకుందాము. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఈ గుడికి రావాలని. చూడండి అసలు న్యూ మాత్రం బాగుంది. కొండ మాత్రం ఎంత బాగుందంటే అంత బాగుంది. సూపర్. మనం అయితే ఫస్ట్ కాలిపోతున్నాయి. ఇటు ప్రదర్శన అయితే చేద్దాం. మళ్ళీ ఇక్కడ ఒక డోర్ ఉంది, ఎందుకో తెలియదు మనకి. ఇప్పుడు మనం ప్రదర్శనం చేసుకుందాం. చేతులు కట్టుకుంటున్నాను ఏంటి మాస్టర్ లాగా. చూడండి కొండ మాత్రం ఎంత బాగుందంటే అంత బాగుంది. న్యూ మాత్రం సూపర్. ఇంకా కొండ వచ్చిన బాగుండు భలేగున్ని. అంటే ఎందుకంటే కొండ మీదకి వెళ్తే ఇంకా మొత్తం హౌసెస్ అన్నీ కనిపిస్తాయంట. మాకు తెలీదు అసలు. మా అత్త గొడుగు పట్టుకుని ఉంది. చూడండి అసలు మేమైతే దండం పెట్టుకుంటున్నాము. ఇక్కడ లైక్ షేర్ కామెంట్ కూడా చేయండి. ప్రతిసారి ఇదే చెప్తున్నాను మీకు. ఎందుకంటే దండం పెట్టుకోండి. ఎప్పుడు చూడండి అటకాసి తిరిగిపోయింది. ఎందుకు తిరిగిపోయింది నాకే తెలీదు. ఇప్పుడైతే చూడండి అసలు. ఇప్పుడు మీ అందరినీ శివలింగం దేవుని అందరినీ చూసేసారు కదా. మీరు ఎప్పుడైనా ఈ గుడికి రండి. ఈ గుడికి అనేది మళ్ళీ వచ్చేసింది ఏంటి తుల్లు పడ్డాను గాయస్. ఇప్పుడైతే మనం లైక్ షేర్ కామెంట్ కూడా చేయండి గాయస్. బాయ్. లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ కూడా చేయండి గాయస్. ధన్యవాదాలు. బాయ్ 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 బాయ్. ఓం నమః శివాయ. 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 ఓం
శివాయ ఓం నమః 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 శివాయ ఓం నమః